నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నాయకులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామంటూ నేతలతో సామూహిక ప్రమాణం చేయించి డివిజన్ల స్థాయిలో పార్టీ బలోపేతంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రతి నేతకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 73,400 మెజార్టీతో సిటీ ప్రజలు తనకు ఇచ్చిన గెలుపు పెద్ద బాధ్యత అని అన్నారు. 2014లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన ప్రతిఫలమే ఈ భారీ మెజార్టీ అని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశంని ఈ కాన్ఫరెన్స్లో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫరెన్స్ అన్ని విధాల డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను 2024 గెలిపించారు. గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుతుందని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రజలకి ఏది కావాలో వాటిని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా ఖాళీ అయిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా. అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పానో అది 100కి 100 పాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను. అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తలందరినీ ఆదుకుంటానని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా నా వంతు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవ్రీ ఇయర్ ఒక 10 కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం. అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు, డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు, దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటు జనరల్ సెక్రటరీ యువ నాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సిటీలో ఇచ్చినందుకు మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.